రైట్, బ్రేకింగ్ చూస్తున్న ఉచిత పథకాల వల్ల దేశ ఆర్థిక వృద్ధి దెబ్బతింటుందని, ఉచిత సంస్కృతికి స్వస్తి పలకాలని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఉచిత విద్యుత్తు ఇస్తామని తమిళనాడు ఎలక్ట్రిక్ బోర్డు దాఖలు చేసినటువంటి పిటిషన్పై కోర్టు స్పందించింది. ఉచితాలు ఇవ్వడం కన్నా ప్రజల జీవితాలు మెరుగుపరిచే విధానాలను రాజకీయ పార్టీలు రూపొందించాలని కోర్టు ఈ సందర్భంగా చెప్పింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆ సంస్కృతిని అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే ఉచిత స్కీములతో ఆర్థిక వృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని సుప్రీంకోర్టు చెప్పింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయిమాలియా బార్ఖీ, అలాగే విపుల్ పంచోలితో కూడినటువంటి ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. తాజాగా తమిళనాడులోని విద్యుత్తు బోర్డు ఉచిత విద్యుత్తు ప్రకటన చేసిన నేపథ్యంలో ఆ అంశాన్ని కోర్టు సీరియస్గా పరిగణించి తీసుకుంది. ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా వినియోగదారులకు ఎలా ఉచిత విద్యుత్తును అందిస్తారని తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డును కోర్టు ప్రశ్నించింది. ఇక చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయ లోటుతో ఉన్నాయని, కానీ అభివృద్ధి గురించి ఆలోచించకుండా ఉచితాలు ప్రకటిస్తున్నాయని కోర్టు పేర్కొంది. ఉచిత పథకాలు అమలు చేయటం వల్ల దేశ ఆర్థిక వృద్ధికి అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని కోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక ఉచితంగా ఆహారం, సైకిళ్లు, విద్యుత్తులను ఇవ్వటం కన్నా ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనపై దృష్టి పెట్టాలని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. ఉచిత విద్యుత్తు ఇచ్చే అంశంలో డిఎంకే ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.